నమస్తే సార్. మీకు కొంచెం అవార్డు వచ్చింది అన్నారు, అందుకే మీ గురించి తెలుసుకున్నామని వచ్చాను. మీ పేరేంటి, మీ అకాడమీ పేరు? నా పేరు ప్రతిమా బోటు అండి. నేను కాంటెంపరీ ఆర్టిస్ట్ ని. ఇదివరకు అంటే నేను 12 years చెన్నైలో ఉన్నాను. ఇప్పుడు రీసెంట్ గా హైదరాబాద్ 2 months అవుతుంది మూవ్ అయ్యాం. నాది అకాడమీ వచ్చేసి డిఆర్ఏ అకాడమీ అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఓవరాల్ ఇండియాలో ఒక 4 branches ఉన్నాయి మనకి డ్రా అకాడమీలో. ఒక 150 దాకా స్టూడెంట్స్ మన దగ్గర డ్రాయింగ్ నేర్చుకుంటున్నారు. ఈవెన్ ఇండియాలోనే కాకుండా వేరే కంట్రీస్ నుంచి కూడా యుఎస్, యూకే, కెనడా, జర్మనీ అన్ని కంట్రీస్ నుంచి కూడా మన దగ్గర క్లాసెస్ కి వస్తారు, ఆన్లైన్ లో నేర్చుకుంటారు. రీసెంట్ గా ఒక పెయింటింగ్ అవార్డు వచ్చింది, దాని గురించి యాక్చువల్ గా మనకి మొన్న పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి జరిగింది కదండి. చాలా మంది మన మన ఇండియన్స్, చాలా మహిళలు వాళ్ళ భర్తలను కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి న్యాయం జరగాలని మన నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఒక దీన్ని చేయడం జరిగింది కదా. ఆపరేషన్ సింధూర్ అని ఏదైతే చేశారో దాన్ని రిలేటెడ్ గా ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది ఆల్ ఇండియా ఆర్టిస్టులకి మన అంజీ గారు కండక్ట్ చేయడం జరిగింది. అందులోనే నాకు ఒక అవార్డు వచ్చిందండి, గ్రేట్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చిందండి. అది ఇదేనండి, యాక్చువల్ గా ఈ పెయింటింగ్ వచ్చింది. ఇందులో నేను ఏంటంటే మన ఇండియన్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మన బాధపడుతున్న ఈ మహిళలకి వాళ్ళ కన్నీటిని కానీ వాళ్ళ సింధూరం నుంచి వచ్చే పెయిన్ ని కానీ చూపిస్తూ ఈ పెయింటింగ్ అనేది చేయడం జరిగింది. దీనికి నాకు గ్రేట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ అవార్డు అనేది ఇచ్చారండి. అవార్డ్ అండ్ సర్టిఫికేట్స్ అనేది వచ్చాయండి. నేను భారతీయ యూనివర్సిటీలో మన తమిళనాడులో పీజీ డిప్లొమా చేశానండి. తర్వాత నుంచి నేను ఒక 8 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను. చాలా ఆర్ట్ కి సంబంధించిన గ్యాలరీస్ అవుతూ ఉంటాయి కదా, ఈవెన్ ఇండియాలో కానీ బయట కంట్రీస్ లో కానీ అయ్యే వాటికి ఒక 20-25 గ్యాలరీస్ దాకా పార్టిసిపేట్ చేశాను. చాలా స్టేట్స్ లో, కొన్ని కంట్రీస్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. ఇంకా మనకు వచ్చింది నలుగురికి మనం చెప్పాలనే ఉద్దేశంతో ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ అయితే నేను రన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే నేను 1 year కూడా అవ్వలేదు, రీసెంట్ గా డ్రా అకాడమీ పేరుతో నేను ఒక ఇన్స్టిట్యూట్ ని తీసుకొచ్చాను. నా మెయిన్ ఎయిమ్ కూడా ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఇప్పుడు సిటీస్ లో ఎలాగో ఆర్ట్ టీచర్స్ ఉంటారు, ఆర్ట్ అనేది టీచ్ చేస్తారు, అదంతా మనకి ప్రాబ్లం లేదు. బట్ మన విలేజెస్ ఉన్నాయి, టౌన్స్ ఉన్నాయి, అక్కడంతా ఆర్ట్ టీచర్స్ లేరు. బట్ చాలా టాలెంటెడ్ కిడ్స్ ఉన్నారు, అక్కడ చాలా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనము మన ఇన్స్టిట్యూట్ నుంచి బెస్ట్ ఆర్ట్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని కూడా నేషనల్ లెవెల్ గా మనము తీసుకెళ్లి వాళ్ళకి కూడా వాళ్ళలో ఉండే ఆర్ట్ ఇంట్రెస్ట్ ని మనం ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి వాళ్ళని కూడా ఫ్యూచర్ లో బాగా ఆర్ట్ వైపు ఇంకా అందరూ ఆర్ట్ వైపు ఇంకా ఇంప్రెస్ అయ్యి రావాలనే ఉద్దేశంతో చేస్తున్నామండి. ఇప్పుడు మొన్నే ఒక 10 days బ్యాక్ మనము పార్వతీపురం, శ్రీకాకుళం, మన్యం డిస్ట్రిక్ట్ లో ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఫ్రాంచైజీ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మా టీచర్ ఆర్ట్ క్లాసెస్ కూడా తీసుకున్నారు. అయితే ఏంటంటే నేను అసలు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సిటీలో ఇక్కడ మన బ్రాంచెస్ కన్నా చాలా చాలా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ పిల్లల్ని ఈ ఆర్ట్ నేర్పించడానికి చాలా ఇష్టపడుతున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. యాక్చువల్ గా
మేడం మీరు వేరే స్టేట్స్ కానీ టైమింగ్స్ మీరు ఎట్లా మాకు యుఎస్ అండి, బేసిక్ గా నాకు యుఎస్ నుంచి 80% స్టూడెంట్స్ వస్తారు. లాట్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి, వాళ్ళ ఏజ్ గ్రూప్ బేస్ చేసుకొని ఉంటాయి. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి మనం ఇక్కడ 4:30 అంటే అక్కడ వాళ్ళకి ఈవినింగ్ అవుతుంది, ఆఫ్టర్ స్కూల్ టైం అవుతుంది. ఇప్పుడు నేనే కాకుండా నా ఫ్యాకల్టీ అయితే ఫ్యాకల్టీ ఉందో అందరం క్లాసెస్ తీసుకోవడం జరుగుతుందండి. యుఎస్ అయితే ఎర్లీ మార్నింగ్ చెప్తాము, యూకే అంటే మనకి నైట్ టైంలో చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ టైంకి అనుగుణంగా ఇక్కడ మన ఇండియా నుంచి క్లాసెస్ తీసుకుంటాం. ఉన్నారు సార్, ఒక 120-130 దాకా స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకా అందుకనే ప్రతి విలేజ్ కి వెళ్తున్నాము, ఫ్రాంచైజీస్ ఇచ్చి అక్కడ ఉండే కూడా టాలెంట్ ఉండే స్టూడెంట్స్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఇంకా మంచి ఆర్ట్ లో శిక్షణ ఇవ్వాలనేదే మా ఇది అండి. మీరు అంటే ఈ ట్రైనింగ్ పెట్టడం ఎట్లా ఐడియాలజీ మీన్స్ చిన్నప్పుడు నాకు కూడా ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ మనం నేర్చుకోవడానికి ఒక ప్రాపర్ టీచర్ కానీ ఈ ఆర్ట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏం లేవు. ఎప్పుడో మ్యారేజ్ అయిన తర్వాత నేర్చుకొని అప్పుడు ఓకే ఇది ఇంత ఉందా ఇలా ఉందా అని ఒక ఇది వచ్చింది. అయితే ఇప్పుడు అంత టెక్నాలజీ ఉంది, ఆన్లైన్ లో నేర్చుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఉమెన్ కూడా చాలా ఏంటంటే ఏదైనా కొత్తగా చేయాలి, ఇన్స్పైర్ గా ఉండాలి అనే చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మన దగ్గరికి వచ్చి నేను నేర్చుకోవాలనుకుంటున్నానండి, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వచ్చి ఈవెన్ 50 years వాళ్ళు కూడా వచ్చి నేను ఇంకా ఇప్పుడు కూడా నేర్చుకుంటానండి, నేర్చుకొని నాకు కూడా టీచింగ్ ఇష్టం ఉంది, లేదంటే నాకు ప్యాషన్ ఉంది, నేను ఇప్పుడు నేర్చుకోవాలి. లేదంటే మొన్న యుఎస్ నుంచి రీసెంట్ గా మాకు చాలా స్ట్రెస్ ఉందండి, ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం మేము ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాం, మాకు నేర్పిస్తారన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఇది ఒక మెడిసిన్ లాగా, ఒక స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి కూడా ఒక ఆర్ట్ పనిచేస్తుంది కదా. సరే అప్పుడు మనం ఇంకా దీన్ని ఇంకా తీసుకెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు అందుకే చాలా మంది ఫ్యాకల్టీని కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇది ఇంకా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు నేను చాలా గ్యాలరీస్ లో పార్టిసిపేట్ చేశానండి, చెన్నై, హైదరాబాద్, మన ఢిల్లీ, కేరళ. ఫ్యూచర్ లో ఇంకా అకాడమీస్ డెవలప్ చేయాలి. తప్పకుండా సార్, నా ఒపీనియన్, నేను బేసిక్ గా శ్రీకాకుళంలో ఒక టౌన్ నుంచి వచ్చానండి, సోంపేట మాది విలేజ్. అయితే నేను విలేజ్ లో నేను ఎలా పెరిగాను అనేది నాకు తెలుసు. అయితే ఆ విలేజ్ లో ఉండే పిల్లలకు కూడా వాళ్ళకి కూడా నాట్ ఓన్లీ డ్రాయింగ్ అనే కాదు, వాళ్ళకి డాన్స్ చేయాలనో మ్యూజిక్ నేర్చుకోవాలనో ఉంటుంది, బట్ ప్రాపర్ గైడెన్స్ ఉండదు. కానీ చాలా టాలెంటెడ్ ఉంటారు. అయితే నేను అలాంటి విలేజెస్ అంతా తీసుకొని ఇప్పుడు అలాంటి విలేజెస్ కూడా ఫ్రాంచైజీస్ ఇచ్చి మన డ్రా అకాడమీ తరఫున వాళ్ళకి బాగా టీచ్ చేసి వాళ్ళకి నేషనల్ లెవెల్లో జరిగే కాంపిటీషన్స్ కానీ ఏదైనా మనం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం సార్. పెయింటింగ్స్ అంటే ఒక పెయింటింగ్స్ లో నేమ్ రావాలంటే ఎట్లా పెయింటింగ్ లో నేమ్ రావాలి అంటే యాక్చువల్ గా స్టైల్, ఒక ప్రాపర్ స్టైల్ అనేది ఆర్టిస్ట్ అనేది ఫాలో చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ పెయింట్ చూడగానే ఇది ఆర్టిస్ట్ వేసింది అనే ఒక గుర్తింపు వస్తుంది సార్. యాక్చువల్గా నా పెయింటింగ్స్ చూస్తే నేను ఎక్కువ ఉమెన్ రిలేటెడ్ పెయింటింగ్స్ చేస్తాను. ఎక్కువ నా ప్రతి పెయింటింగ్ లో ఉమెన్ ఉంటారు, అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ షేప్స్, అబ్స్ట్రాక్ట్ షేప్స్ అనేవి యూజ్ చేస్తాను. మీరు గమనిస్తే ఈ పెయింటింగ్ లో మీరు చూడొచ్చు, సేమ్ ఇక్కడ కూడా అంతే, ఒక ఉమెన్ రిలేటెడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సమ్ షేప్స్ అనేవి ఉంటాయి. కొంచెం నేను ఎక్కువ దేవుణ్ణి నమ్ముతానండి, మేబీ మా అమ్మగారి నుంచి నాకు వచ్చింది అనుకుంటాను. నా ప్రతి పెయింటింగ్ లో కొంచెం అది కూడా మీకు కనపడుతుంది. ఇంకా అవి కూడా చూస్తే అంటే లోటస్ అంటే ఒక అమ్మాయి ఒక దేవుడి పాదాల మీద ఇది చేస్తున్నట్టు, ఈవెన్ ప్రతి అంటే ఈ జీవకోట అంతట్లోన ఒక శక్తి ఉంటుంది, ప్లస్ ఆ శక్తి ఒక అమ్మ అని ఒక ఫీల్ అన్నమాట. ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది, ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారు పెయింటింగ్ ఎంత బాగా రావడానికి? ముందు కొన్ని రోజులు ఏం వేయాలి, ఏం చెప్పాలి మనం మన పెయింటింగ్ నుంచి అని ఒక థింక్ చేసి ఒక కొంచెం రఫ్ స్కెచ్ వేసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత మనం దాన్ని కొంచెం కొంచెంగా డెవలప్ చేసి పెయింటింగ్ అనేది బయటకు వస్తుంది. పట్టింది సార్, 1 month దాకా తీసుకున్నాను. అంటే ఎవ్రీడే కొంచెం కొంచెం టైం కూర్చొని చేయడం జరుగుతుంది.
ఒక సైడ్ క్లాసెస్, ఒక సైడ్ పెయింటింగ్ వేయడము, ఇంత బిజీ టైంలో టైం ఎట్లా మన ఫ్యామిలీ చూసుకోవాలి? మా ఇంట్లో బాగా సపోర్ట్ చేస్తారు సార్. కాబట్టి మా పిల్లలు కూడా బేసిక్ గా పెయింటింగ్ ఇష్టం అండి. నేను ఏది కొత్తగా వేస్తానని వాళ్ళు ఎక్సైటింగ్ గా చూస్తారు. ప్లస్ మీరు ప్రీవియస్ చూసుంటారు మా అమ్మాయిలు వేసిన పెయింటింగ్స్ కూడా గ్యాలరీలో. వాళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఇంట్లో అందరికి ఇంట్రెస్ట్ అది ఉంది కాబట్టి వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేస్తారు. నేను కొంచెం బిజీగా ఉన్నా వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు. మేడం గారు, ఇప్పుడు హైదరాబాద్ ఆఫీస్ లో ఈ అడ్రస్ ఇక్కడ చెప్పాలా? హఫీజ్పేట్ స్పైర్ 1 అపార్ట్మెంట్స్ అండి. మనకి స్పైర్ 1 అపార్ట్మెంట్స్ లో 409 4th ఫ్లోర్ లో ఉండిందండి నాది స్టూడియో. ఇక్కడ బేసిక్ గా మెయిన్ ఇప్పుడైతే ఆన్లైన్ క్లాసెస్ మనం తీసుకుంటున్నాం, ఆఫ్లైన్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఎవరికైనా కావాలంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ కోసం. ఇంకా హైదరాబాద్ లోనే మనం ఒక న్యూ బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఒక నెక్స్ట్ వీక్ లో. అది కూడా మేము చెప్తాము. మీరు ఈ ఆర్ట్ సైడ్ రావడానికి, అంటే ఆర్ట్ సైడ్ అంటే మీ చదువుకునే టైంలో అంతగా డెవలప్ చేస్తుంది, అయినా సరే మీ ఫాదర్స్ మదర్స్ ఎట్లా దీన్ని ప్రోత్సహించారు? యాక్చువల్ గా ఇది అంతా నేను చేసింది ఆఫ్టర్ మ్యారేజ్ ఏనండి. చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉండే, నేను సైన్స్ స్టూడెంట్, బాగా బొమ్మలు వేయడం వరకు అంతేని. తర్వాత మా పెద్దమ్మాయి పుట్టిన తర్వాత తనకి ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉండడం, నేను నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంక 10 years నుంచి ఇందులోనే ఉండడం, ఇంకా అప్పుడు నేను డిప్లొమా చేయడం ఆఫ్టర్ మ్యారేజే జరిగిందండి. ఆ పెయింటింగ్ అంటే కొంచెం అంత డెవలప్మెంట్ అనేది అంత ఫాస్ట్ గా రాదు కదా, అప్పుడు సార్ ఏమన్నా సపోర్ట్ చేశారు? ఆయన ఎప్పుడు ఫైనాన్షియల్ అంటే కొంచెం పెయింటింగ్ అంటే కొంచెం డబ్బులు కూడా ఫైనాన్షియల్ గా కూడా బాగా సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ ఆర్ డాన్స్ అంటే దానికి ఏం అవసరం ఉండదు. ఇక్కడ బ్రషెస్ కానీ పెయింట్స్ కానీ చాలా ఎక్స్పెన్సివ్. ఇప్పుడు పేపర్స్ కానీ క్యాన్వాస్ కానీ దానికి చాలా డబ్బులు అవసరం ఉంటది. అది ఆయన సపోర్ట్ తోనే ఇదంతా అయ్యింది. ఆపరేషన్ సింధూర్ అనేది మీరు జాయిన్ చేశారు, అది మీకు వెయ్యాలని ఎట్లా అనిపించింది? ఎంత టైం పడుతుంది? నేను 1 or 2 days లోనే చేశాను సార్. అది వాటర్ కలర్, బేసిక్లీ వాటర్ కలర్ కాబట్టి అప్పుడు తొందరగానే చేశాను. ఎక్కువ అప్పుడు అది ఆపరేషన్ సింధు జరిగినప్పుడు అయితే మనం అలా కంటిన్యూస్ గా న్యూస్ ఛానల్స్ వాచ్ చేయడం, స్క్రోల్ చేయడం, ఓకే మనం కూడా ఒక ఆర్టిస్ట్ గా ఏదో ఒక ఇన్స్పైరింగ్ గా జనాల్లోకి వెళ్ళి ఒక ఆర్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో నేను చేశాను. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ అనే ఒక కాంపిటీషన్ రావడం, అదే నేను అక్కడ పంపించానండి. అప్పుడు దానికి అవార్డు వచ్చింది. అవార్డు ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అవార్డు ఎట్లా ఫీల్ అవుతుంది? ఇంతకుముందు మీకు బాగా ఇష్టమైన అవార్డు సార్ చాలా అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా. మీరు నా అవార్డ్స్ కూడా ఒకసారి చూపిస్తాను, చూడొచ్చు. హ్యాపీగా ఉంది సార్. మన ఇండియాకి మనం అంటే నలుగురు అంటే ఇప్పుడు మనం వేసే ఆర్ట్ నలుగురికి ఇన్స్పైరింగ్ గా ఉండాలి. అది అయినప్పుడే మనకు ఒక అవార్డు కానీ వాళ్ళు టచ్ చేయాలి కదా, అప్పుడే కదా మనకు ఒక అవార్డు అనేది వస్తుంది. దానికి నాది కూడా పెయింటింగ్ సెలెక్ట్ అవ్వడం, నాకు ఒక అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. మీకు మీరు ఇన్ని ఇయర్స్ లో బాగా ఇష్టమైన అవార్డు దగ్గర నుంచి తీసుకోవాలి అంటే నాకు అన్ని ఇష్టంగానే ఉంటాయి సార్, అన్ని అవార్డ్స్. ఎందుకంటే కష్టపడి మన క్రియేటివిటీని యూజ్ చేసి మన దీన్ని యూజ్ చేసి చేస్తాం కదా. ప్రతి అవార్డు చూసినప్పుడల్లా మనం ఏం పెయింటింగ్ వేసాం, దేనికి వచ్చింది, మనం అప్పుడు ఏం థింక్ చేసాం అనేది ఎవ్రీ అవార్డ్ కి నాకు అలాగే అనిపిస్తుంది అండి. ప్రతి అవార్డు కూడా నాకు ఇష్టంగానే ఉంటుంది. ఫ్యూచర్ లో ఏదైనా స్టూడియో లాంటివి తప్పకుండా సార్. హైదరాబాద్ లో మనం ఒక పెద్ద స్టూడియో పెట్టాలనే ఒక ప్లాన్ ఉండింది. కాకపోతే కొంచెం ఇలా డెవలప్ చేసుకుంటూ, నాది మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ అంతా ఆన్లైన్ అండి. ఇప్పుడు ఆన్లైన్ అంటే నాకు ఎలా ఉందంటే, యుఎస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా అందరూ మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళే అక్కడ ఉండి మన దగ్గర నేర్చుకోవడానికి వస్తున్నారు. సేమ్ అలాగే ఇప్పుడు విలేజెస్ కి నెట్ ఉండదు, ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ల్యాప్టాప్ లో అలాంటివన్నీ బేసిక్ ఇదంతా ఉండదు. అందుకని నేను ప్రతి విలేజ్ లోన ఒక మంచి ఆర్టిస్ట్ ఎవరు టీచర్స్ ఉన్నారో, ఎవరికి ఫ్రాంచైజీ తీసుకోవాలని అనుకుంటే కూడా నన్ను కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి నేను టీచర్ ట్రైనింగ్ ఇచ్చి నేను వాళ్ళ చేత అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టించాలని ఒక ఉద్దేశం సార్. మీరు ఆన్లైన్ లో కాంటాక్ట్ చేయాలంటే
ఆన్లైన్ లో కాంటాక్ట్ చేయాలంటే మన ఇప్పుడు నాకు ఇన్స్టాలో 2 పేజెస్ ఉన్నాయండి, ప్రతిమా బోటు అని ఇంకా డ్రా అకాడమీ అని చెప్పి 2 పేజెస్ ఉంటాయి. ఆ 2 పేజెస్ లో నా డీటెయిల్స్ అంతా ఉంటాయి, మెయిల్ ఐడి ఉంటుంది, మీకు నెంబర్ అంతా ఉంటుంది. అందులో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఈవెన్ అందులో మీరు వెళ్ళి ఆ పేజెస్ చూస్తే నా స్టూడెంట్స్ వర్క్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు టీచరింగ్ కాకుండా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్క్స్ కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాము. డ్రా పేజ్ లోకి వెళ్ళి చూస్తే ఈవెన్ ఇక్కడ బ్రాంచే కాకుండా ఇప్పుడు స్టార్ట్ అయిన వేరే నోయిడాలో మనకి ఒక బ్రాంచ్ ఉంది, పార్వతీపురంలో ఒకటి ఉంది, ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇంకో బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ బ్రాంచ్ అప్డేట్స్ కూడా వాళ్ళ స్టూడెంట్స్ చేసే వర్క్స్ కూడా మేము అందులో అప్లోడ్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ మేడం.